హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఫర్ ఐర్లాండ్ లైక్ ఎలా మీరు ప్రిపేర్ చేయాలో నేను కంప్లీట్గా ఫార్మాట్ చూపిస్తున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకు ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తే మీ ఎస్ఓపి హైలైట్ అయిద్దో అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయిద్దో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది నా పర్సనల్ ఎస్ఓపి. సో నాకు వీసా అప్రూవ్ అయింది. సో నేను కంప్లీట్ డీటెయిల్గా నేను 5-6 ఆల్రెడీ ఎస్ఓపీస్ స్టడీ చేశా. సో ఇంకా మీరు ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు ఏమేమి ఇంక్లూడ్ చేయకూడదు ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మీరు ఫస్ట్ కంప్లీట్ డీటెయిల్స్ మీ పేరు, యూనివర్సిటీ, యూనివర్సిటీ అండ్ ఇంటెండెడ్ కోర్స్ కంప్లీట్గా మెన్షన్ చేయాలి. అండ్ మరి మీరు ఇంటేక్ వెళ్తున్నారు. సో నేను ఏప్రిల్ ఇంటేక్ 2024కి. సో జస్ట్ మీరు చిన్నగా లైక్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు ఇంక్లూడ్ చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం ఇంక్లూడ్ చేస్తారంటే లైక్ మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేస్తున్నారు. సో ఇక్కడ నేను మా బ్రదర్ ఏం చేస్తున్నారో అనేసి నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడ మా బ్రదర్ నాకు స్పాన్సర్ చేస్తున్నారని చిన్న లైక్ 4-5 లైన్స్లో నేను కంప్లీట్ చేశాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మీరు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఎవ్రీథింగ్ లైక్ మీ 10th క్లాస్ నుంచి మీరు బ్యాచిలర్స్ వరకు ఆర్ మాస్టర్స్ చేసింటే మాస్టర్స్ వరకు మీరు ఏమేమి ఇంక్లూడ్ చేయాలో కంప్లీట్గా ఇక్కడ మీరు రాయాల్సింది ఉంటుంది. మీరు ఇయర్ పాస్అవుట్ ఎంత పర్సంటేజ్తో పాస్అవుట్ ఇక్కడ చూడండి. లైక్ 10thలో నాకు ఇంత పాయింట్స్ వచ్చినాయని సో ఇయర్ పాస్అవుట్ అని రాసా. ఇంకొకటి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీరు బ్యాచిలర్స్ వరకు రాసి ఇన్ కేస్ మీకు ఏమైనా బ్యాచిలర్స్లో బ్యాక్లాగ్స్ ఉంటే మెన్షన్ చేయండి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, డ్యూ టు హెల్త్ ఇష్యూస్ లైక్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ పియూసీ లైక్ ఐ ఫేస్డ్ అకాడమిక్ ఛాలెంజ్. సో అని మీరు కూడా లైక్ ఏమైనా మీరు ఇష్యూస్ ఫేస్ అయ్యింటే మీరు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా లైక్ వేరే ఇష్యూస్ ఉంటే మీరు ఇష్యూస్ ఇక్కడ ఇన్ కేస్ మీకు బ్యాక్లాగ్స్ ఆ ఇష్యూస్ వల్ల బ్యాక్లాగ్స్ పడింటే కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. సో దట్ అక్కడ రివ్యూ చేసే వాళ్ళకి వీసా వాళ్ళకి చాలా ఈజీ అయింది మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేయడానికి. సో వన్స్ అది అయిపోయినాక సో ఇన్ కేస్ లైక్ ఇదే పారాగ్రాఫ్లో మీరు ఫ్రెషర్ అయితే ఇన్ కేస్ మీకు ఏమైనా కోర్స్ చేసింటే ఆర్ఎల్స్ ఏమైనా లైక్ అదర్ యూడమిలో కానీ లైక్ ఎక్కడైనా కోర్స్ ఏరియాలో కానీ కోర్స్ చేసింటే కంపల్సరీగా మీరు ఇంక్లూడ్ చేయండి. ఆర్ఎల్స్ మీ ప్రాజెక్ట్ గురించి హైలైట్ చేయడానికి ట్రై చేయండి. మీ బ్యాచిలర్స్ మళ్ళీ మాస్టర్స్ని కనెక్ట్ చేయడానికి మోస్ట్లీ ఇక్కడ ట్రై చేయండి. మ్యాక్సిమం కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి లైక్ నాది ఒక అప్లికేషన్ ఉంది. సో ఎడ్యుకేషన్ అప్లికేషన్ నేను డెవలప్ చేశా. అండ్ నాది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. 1 lakh+ డౌన్లోడ్స్ ఉంది. సో నాది ఇది రియల్ టైం ప్రాజెక్ట్స్. సో నాకు ప్లే స్టోర్లో రియల్గా అప్లికేషన్ ఉంది అండ్ నేను అప్లోడ్ చేశా. సో నేను అది చేసి నా ఓన్ వెబ్సైట్ ఉంది. సో నా వెబ్సైట్ గురించి కూడా నేను మెన్షన్ చేసిన నా రియల్ ఎస్ఓపిలో మెన్షన్ చేసిన. అలాంగ్ విత్ దట్ నాకు సిహెచ్ సర్టిఫికేషన్ అయింది. సో ఈసీ కౌన్సిల్ నుంచి. అండ్ నేను ఎప్పుడు దాకా నాకు 21 నుంచి 22 దాకా నేను ఇది చేస్తున్నా. సో నాకు ఆఫ్టర్ లైక్ 2021లో అయిపోతే 21 నుంచి 22 వరకు నేను ఇది చేస్తున్నా అని. మీకు ఏమైనా గ్యాప్ ఉంటే మీరు అప్లికేషన్ వేసే డేట్కి మీకు 6 months 7 months ఆర్ 1 year 2 year గ్యాప్ ఉంటే మీరు మెన్షన్ చేయండి. కంప్లీట్గా మీరు కోర్స్ చేస్తున్నారా లైక్ ఏం వర్క్ చేస్తున్నారా. ఇన్ కేస్ ఏమైనా ఫ్రీలాన్సింగ్ చేస్తే ఫ్రీలాన్సింగ్ అని మెన్షన్ చేయండి. గ్యాప్ మాత్రం వదలొద్దండి. కంప్లీట్ డీటెయిల్గా మీ ఎస్ఓపిలో మీ గురించి కంప్లీట్ డీటెయిల్ వాళ్ళకి కావాలి. చూడండి లైక్ సెప్టెంబర్లో నాది 21లో కంప్లీట్ అయింది. సో నేను ఇవన్నీ వర్క్ చేశా అని నేను ఇంక్లూడ్ చేశా. సో అలాంగ్ విత్ ద డేట్ నేను మెన్షన్ చేసే ఈ సర్టిఫికేషన్ చేశాను మెన్షన్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ లెటర్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కవర్ లెటర్ ఎలా రాయాలి, ఏమేమి డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి అనేసి. సో ఇక్కడ నేను కవర్ లెటర్లో నేను ఇప్పుడు సిహెచ్ అని నేను సర్టిఫికేషన్ చేశాను కదా. సో సిహెచ్ చేశా అనేసి నా కవర్ లెటర్లో మెన్షన్ చేశా. సో మీరు కూడా నేను కవర్ లెటర్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చింది ఏమేమి ఇంక్లూడ్ చేయాలి కవర్ లెటర్లో అనేసి. సో కంప్లీట్గా ఇంక్లూడ్ చేసినాక నెక్స్ట్ నాకు 2022 నుంచి 2022 వరకు నేను వీటిపైన వర్క్ చేశాను. సో 22 నుంచి నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ నేను సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 23 వరకు నేను ఏప్రిల్ 24 ఇంటేకి ట్రై చేస్తున్నాను.
సో విచ్ మీన్స్ లైక్ నేను డిసెంబర్లో కంప్లీట్ అయ్యాయి కాబట్టి నేను జాన్ నుంచి అప్లికేషన్స్ వేయడం స్టార్ట్ చేసి విచ్ ఇస్ 2 months. నాకు మార్చ్లో వచ్చేసింది, నాకు అప్రూవల్ వచ్చేసింది. సో నేను ఇప్పుడు 2 months కాబట్టి నేను ఏమి జస్టిఫికేషన్ ఏమి ఇవ్వలేదు, బికాస్ లైక్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ మై కాలేజ్ అండ్ నాకు ఎగ్జామ్స్ లైక్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయడం కానీ అవన్నీ నేను చేస్తా ఉన్నాను. సో దట్ లైక్ మీరు కంప్లీట్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ అయిపోయినాక ఇన్ కేస్ కోర్సెస్ ఉంటే కోర్సెస్ ఇంక్లూడ్ చేయండి గ్యాప్కి ఏమైనా ఉంటే. లేదు నాకు కోర్సెస్ ఏమీ లేదు, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందంటే సపరేట్గా వేరే పారాగ్రాఫ్ రాసి వర్క్ ఎక్స్పీరియన్స్ అని రాసి ఇన్ డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంపార్టెంట్ థింగ్స్, లైక్ మీరు మీ మాస్టర్స్కి లింక్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ మోడల్స్ కానీ రిలేటెడ్ చేసి రాస్తే మీకు చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి మీరు అప్రూవ్ కావడానికి. సో రెండు రిలేట్ చేసి రాయడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ నా కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా, లైక్ నేను December 23 వరకు చేశా, లైక్ September 23 నుంచి December 23 వరకు చేశా. సేమ్ థింగ్ నా రెజ్యూమ్లో కూడా నేను ఇంక్లూడ్ చేశా. నేను దీన్ని కంప్లీట్ లైక్ ఫైల్స్ ఏమైతే ఉన్నాయో, లైక్ ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్ కానీ, లైక్ పే స్లిప్స్ కానీ, ఇవన్నీ థింగ్స్ అన్నీ మనము ఇంక్లూడ్ చేయాలి. రిలీవింగ్ లెటర్ కానీ ఎక్స్పీరియన్స్ అన్నీ కవర్ లెటర్లో ఇంక్లూడ్ చేయాలి. సో నేను ఇంకొక వీడియో చేస్తా మీరు కవర్ లెటర్ ఎలా చేయాలి అనేసి. సో కంపల్సరీగా ఇది చూసినాక అది కూడా చూడండి. సో కంప్లీట్గా మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ A to Z కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై ఐర్లాండ్. సో చాలామందికి లైక్ ఇక్కడ డౌట్ ఉండొచ్చు, వై ఐర్లాండ్ ఇవన్నీ మీరు కంపల్సరీగా మెన్షన్ చేసే తీరాలి. ఇవన్నీ లైక్ కామన్ థింగ్స్. వై ఐర్లాండ్ కానీ, వై DBS కానీ, వై దిస్ కోర్స్ అని కానీ, మీ కోర్స్ వేరేదైతే ఇంక్లూడ్ చేయండి. ఎందుకు మీరు తీసుకుంటున్నారు, ఎందుకు ఐర్లాండే చూస్ చేసుకుంటున్నారు, ఎందుకు DBSఏ చూస్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇదే కోర్స్ చూస్ చేసుకుంటున్నారు. సో మెయిన్ హైలైట్స్ మీరు వై ఐర్లాండ్ అనే ఇక్కడ మెయిన్ హైలైట్స్ మీకు ఏమనిపించిద్దో, సేఫెస్ట్ కంట్రీయా, లైక్ 1 year మాస్టర్స్ ప్రొవైడ్ చేస్తుంది, అలాంటి మంచి పాయింట్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మీకేమైతే ఒపీనియన్ ఉంటుందో కంప్లీట్ ఒపీనియన్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ SOP అనేది టాప్లో ఉంటుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ అప్రూవ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో వన్స్ వై ఐర్లాండ్ అయిపోయినాక వై DBS. సో మీరు ఇన్ కేస్ లైక్ DBS కాక మీరు వేరే కాలేజ్ చేస్తుంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఒకటే, ఈ శాంపిల్ ఒకటే, జస్ట్ కాపీ పేస్ట్ మాత్రం చేయొద్దండి. సో మీకు మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయ్యింది. సో మీ ఓన్గా రాయండి. సో కంప్లీట్గా ఇక్కడ ఏం చేస్తారంటే కంప్లీట్ వై DBS అంటే అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్కి, సో కాలేజ్కి ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా, ఏమన్నా మా కోర్స్ వచ్చేసి బ్లెండెడ్ కోర్స్, సో వేరే యూనివర్సిటీ ప్రొవైడ్ చేయట్లే. సో అది మాకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. అలాంటి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. వై DBSలో వచ్చేసి వై దిస్ యూనివర్సిటీలో వచ్చేసి కంప్లీట్గా మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఏం టాప్ క్వాలిటీస్ ఉన్నాయి ఈ కాలేజ్లో మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే కంపల్సరీగా మీకు తెలిసిద్ది ఏంటి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ DBS వచ్చేసి అటానమస్ కాలేజ్. సో మీరు అలాంటివన్నీ మంచి పాయింట్స్ తీసి ఇక్కడ కంపల్సరీగా ఇంక్లూడ్ చేస్తే, మీరు జస్ట్ రాశానని కాకుండా లైక్ మంచి పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే, సో ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకు కూడా ఈజీ అయ్యిద్ది, మీరు సింపుల్గా క్లియర్ చేసేయచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వై ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విత్ కంప్యూటింగ్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు. సో నాకు ఈ క్వశ్చన్ అడగగానే నేను ఏం చేశానంటే, నాకు పర్సనల్గా ఈ కోర్స్ వచ్చేసి బ్లెండెడ్ కోర్స్. సో నేను డెవలప్మెంట్ ఫీల్డ్లో ప్రీవియస్గా చెప్పా కదండి, సో ఇక్కడ ఇంక్లూడ్ చేశాను నేను. సో ఎక్స్పీరియన్స్ పైన దీన్ని మళ్ళీ వర్క్ ఎక్స్పీరియన్స్ని నేను మ్యాచ్ చేసి వై ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని రాసుకున్నా. సో నాది 2 things అనేది మ్యాచ్ అవుతుంది. ప్లస్ నాకు ఇంకా నేను అడ్వాన్స్ స్కిల్ చేసుకోవాలని నేను ఈ కోర్స్ చూస్ చేసుకున్నా. ఈ కోర్స్లో నాకు బ్లెండెడ్ కోర్స్ ఉంది, సో దట్ నాకు వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ వస్తూ ఉంది అనేసి నేను ఈ కోర్సును చూస్ చేసుకున్నా. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు మై ఫీల్డ్ అనమాట. ఇన్ కేస్ మీరు వేరే ఫీల్డ్ అయితే మీరు జస్టిఫికేషన్ ఇవ్వండి. లైక్ మీరు ఎందుకు ఈ కోర్స్కి ఇంట్రెస్ట్ కలిగింది. ఇన్ కేస్ మీరు వేరే బ్రాంచ్ నుంచి వస్తుంటే మీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదండి. లైక్ మీకు ఈ కోర్స్ చూస్ చేసుకుంటుంటే అట్లీస్ట్ మీరు ఏదైనా కోర్స్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. సో ఏదైనా లైక్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్లో ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. ఆ థింగ్ అనేది మీరు ఇక్కడ మెయిన్గా హైలైట్ చేస్తే మీకు అప్రూవ్ అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వన్స్ లైక్ వై దిస్ కోర్స్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ గోల్స్, లైక్ మీరు ఏం ప్లాన్ అయిపోయినాక, ఈ కోర్స్ అంతా అయిపోయినాక మీరు ఏం చేయాలనుకుంటున్నారు.
అనేసి మీరు కంప్లీట్గా కంపల్సరీగా ఇది సపరేట్ కాలం చేసి కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి లైక్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ ద టాప్ ఎంఎన్సీ అనేసి. సో ఇలా కాకపోయినా మీరు నేను కంపెనీస్ పేరు కొన్ని మెన్షన్ చేసా. సో ఇఫ్ యూ వాంట్ లైక్ యూ కెన్ మెన్షన్ ఇట్ అనమాట. లైక్ నేను అపాన్ మై ఐ విల్ రిటర్న్ టు ఇండియా లైక్ ఇవన్నీ హైలైట్ చేశాను నేను కొన్ని పాయింట్స్. అలాగే మీరు ఏమన్నా లైక్ మీకు కంటెంట్ హైలైట్ చూడాలంటే కొద్దిగా ఫాంట్ స్టైల్ చేంజ్ చేసి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ బీ హైలైటెడ్ అనమాట. సో కంప్లీట్గా ఇక్కడ చూడండి నేను హైలైట్ చేసే కొన్ని టాప్ నుంచి ఇండియా కంపెనీస్ అనేసి నేను అలా హైలైట్ చేసి, సో మోర్ ఓవర్ లైక్ లైక్ నా అప్లికేషన్ని నేను ఇలా చేసా. లైక్ నేను మోర్ ఓవర్ లైక్ నాకు పర్సనల్గా కూడా నాకు ఈ కోర్స్ హెల్ప్ అయింది. నాట్ ఓన్లీ ఇన్ ప్రొఫెషనల్, ఇన్ పర్సనల్ కూడా నాకు హెల్ప్ అయింది అనేసి నాది ఇది XYZ అనేది నేను ఎగ్జాంపుల్కి తీసుకున్నా. నా రియల్ యాప్ నేమ్ నేను డిస్క్లోజ్ చేయలేదు. సో అక్కడ నేను వీసా అప్లికెంట్ అప్పుడు డిస్క్లోజ్ చేసి ఇప్పుడు జస్ట్ ఫర్ మీకు చూపించడానికి నేను XYZ అని రాసా. సో చూడండి ఇక్కడ. సో ఇలా చేసేసి నేను ప్రొఫెషనల్ మళ్ళీ పర్సనల్గా నేను లింక్ చేసుకున్నా. లైక్ ఎందుకు నాకు ఈ మాస్టర్ హెల్ప్ అయితే అనేసి, బికాస్ నా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విత్ కంప్యూటింగ్ అనేసి అది బ్లెండెడ్ కోర్స్. సో విచ్ ఈస్ లైక్ నాకు సిమిలర్గా అవుతుంది, నాకు పర్సనల్గా మళ్ళీ ప్రొఫెషనల్గా కూడా హెల్ప్ అవుతుంది. సో అలాగే మీకు ఏమైనా రిలేటెడ్ పాయింట్స్ ఉంటే యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ వెయిటేజ్ యాడ్ చేసిద్ది మీ దానికి. సో ఇంకొక థింగ్ వచ్చేసి లైక్ ఇక్కడ కంక్లూజన్. సో కంక్లూజన్ రాసేయండి. సో ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏమంటే బ్యాక్లాగ్స్ అండి. సో బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉంటే బ్యాక్లాగ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. 3-4 బ్యాక్లాగ్స్ ఉంటే దానికి ఏమన్నా రీజన్, ఎందుకు ఏమైనా ఇష్యూ అయితే ఆ రీజన్ని మెన్షన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో దట్ లైక్ వాళ్ళకి రిఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంది. A to Z మనం ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసినందుకు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోయింటే నేను నా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఏమైనా అప్డేటెడ్ వచ్చేసినా నా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తుంటా. సో ఈ వీడియో అంతా చూసినాక ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో నేను ఖచ్చితంగా నా డిస్క్రిప్షన్లో నేను ఇంక్లూడ్ చేస్తాను. ఏమైనా పాయింట్స్ మిస్ అయితే నేను అక్కడ ఏమైనా నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అంటే నేను టెలిగ్రామ్ ఒకటి డెడికేటెడ్ ఛానల్ క్రియేట్ చేసా. సో నేను లింక్ ఇస్తా. సో లింక్లోకి వెళ్ళి మీరు ఈజీగా టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో కావచ్చు.